మున్సిపాలిటీలోని ఈ చెంగచెర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ 37 ఎకరాలు జాగను ఇంచుమించుగా సర్వే నెంబర్లు 34, 35, 36 ఏదైతే 37 ఎకరాల జాగా ఉందో ఆ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మధ్యలో వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు కబ్జాలు చేసి అదే విధంగా వెంచర్లు చేసి ఆ వెంచర్లలో ప్లాటింగ్స్ చేసి అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యంగా బాధితులను చేసినటువంటి ఘనత ఇవాళ మన చెంగచెర్ల మరి రియాల్టర్స్ అనుకోవచ్చా, వాళ్ళని లీడర్లు అనుకోవచ్చా, వాళ్ళు బడేబాబులు అనుకోవచ్చా, లేకపోతే మున్సిపాలిటీ అనుకోవచ్చా, కమిషనర్ అనుకోవచ్చా, ఎంఆర్ఓ అనుకోవచ్చా, ఎవరైతేనేమి అందరి చేతులు లేకపోతే ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని నేను ఇవాళ మీ ముందు చెప్తా ఉన్నాను. అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళు లీగల్ గా కోర్టులో ఫైల్ చేసి కోర్టు త్రూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లు 34, 35, 36 ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా వదలము. సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ 2006 నుంచి కూడా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. ఆల్రెడీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు, కోర్టులో ఫైల్ వేశారు. తర్వాత వాళ్ళు ఏంటంటే టేబుల్ టు టేబుల్ టైం మారేసరికి టైం పడుతుంది. ఏదైనా కోర్టు పనులు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, సంవత్సరాల కొద్ది పడతా ఉంది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మేము తెలంగాణ కాంగ్రెస్ తరపు నుంచి నేను ఒక స్టేట్ లీడర్ గా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా పొంగులేటి దగ్గర దాకా మేము తీసుకెళ్తాము. పొంగులేటి అన్న దగ్గర కూడా ఈ సబ్జెక్టును మేము పెట్టి ఈ బాధ్యతలందరినీ కూడా మేము ఒక రోజు తీసుకెళ్లి పొంగులేటి అన్న దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మేము మాట్లాడతాం. ఇవాళ ఎవరైతే కబ్జా చేసి ఇవాళ ఎవరైతే ప్లాటింగ్ చేసి ఇవాళ బాధితులకు అమ్మినారో పాపం బాధితులు ఇవాళ చాలా సఫర్ అవుతున్నారు. పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవాళ తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళకి. పాపం ఆనాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూ పెత్తనదారులు పాపం వీళ్ళు సో కాబట్టి మధ్యలో వచ్చి కబ్జా చేసి ఇవాళ ప్లాటింగ్ చేసి మీరు అమ్ముకొని బయటపడితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు, కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. కానీ ఇవాళ లంచాలు తీసుకొని బోడుప్పల మున్సిపాలిటీ, పిరిజాదగూడ మున్సిపాలిటీలో జరిగినటువంటి దోపిడితనాలు ఎక్కడ జరగట్లేదు. ఉన్న కబ్జా చోరులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ బడే లీడర్లు ఉంటారు, ఇంటికో లీడర్ ఉంటారు. కానీ ఇవాళ పేద మధ్య తరగతి ప్రజలకు ఇలా ఒక్కరు కూడా న్యాయం అంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్. మాలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా మాట్లాడారు, వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పేసి మా మీద కక్షపూరితమైనటువంటి కుట్రలు మన్నుతున్నారు. అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడి లీడర్లకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో, మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, మా మినిస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములని ప్లాటింగ్ చేసి అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కోర్టు త్రూ వెళ్తాము. చట్టం ఏం చెప్తే అది చెయ్యవలసిందే. చట్టానికి ఖచ్చితంగా అందరము కట్టుబడి ఉంటాము. వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు లీగల్ గా వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఫైటింగ్ రాలేదు. నిజంగా కూడా కోర్టు ఏమైతే వాళ్ళకు డిక్లరేషన్ ఇస్తుందో దాని ప్రకారం వీళ్ళు కూడా జైలుకు జైలుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ కొనుక్కున్నటువంటి వాళ్ళని మేమేమనము. ఎందుకంటే వాళ్ళు కూడా పైసా కూడబెట్టుకొని వాళ్ళు కొనుక్కొని పాపం లోన్లు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి రూపాయి పోగు చేసుకొని కొనుక్కొని పాపం ఇవాళ గృహాలు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, పాపం అందులో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని మేమేం అనట్లేదు. ఎవరైతే వెంచర్లు చేశారో, ఎవరైతే ప్లాటింగ్ చేశారో ఆ ప్లాటింగ్ చేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ముందు నుంచి వీళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు వాళ్ళెంట మేము ఉంటాము. మా కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి అన్న దగ్గరికి కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాము. అన్నవాళ్ళు, మన రాపోల్ అన్న వాళ్ళు, తర్వాత యాదగిరి అన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు. మాతో పాటు ఈ బాధ్యతలందరూ కూడా వస్తారు. మేము ఖచ్చితంగా కూడా ఆ మినిస్టర్ దగ్గర ఈ యొక్క సబ్జెక్టును కూడా వాళ్ళకి కూడా ఒకసారి విన్నవిస్తాం. కోర్టు పేపర్లన్నీ తీసుకెళ్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు తప్పకుండా వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. దానికి సమాధానం కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మీకు ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 34, 35, 36లో బంటు చెన్నయ్య గారికి ఉన్న భూమిని ఇది ప్రొటెక్టివ్ టెనెంట్గా ఉన్న 37 ఎకరాల
17 గుంటల భూమిలో వీరి వాటాను కూడా అప్పుడు కొంతమంది లీడర్లు పట్టాదారు నుంచి కూడా కుమ్ముక్కై వీళ్ళకు అన్యాయం చేసి వీళ్ళ ల్యాండ్ను కూడా వాళ్ళే ప్లాటింగ్ చేసి అమ్మి వాళ్ళు కోట్లు లక్షలు గడించడం జరిగింది. ఈరోజు వాళ్ళు భూమి ఇంత పెట్టుకొని కూడా ఈరోజు వాళ్ళకు ఏమీ డబ్బు లేక కడు పేదరికంలో ఉంటా ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు మళ్ళీ ఒకసారి 21లో స్టే ఇవ్వడం జరిగింది. దాన్ని డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్కి కాపీ కూడా ఉంది, కానీ మున్సిపల్ కమిషనర్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ మధ్యనే మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇదంతా తిప్పడం జరిగింది. వారు కొన్ని ఇండ్లను నోటిఫై చేసిండ్రు, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మొన్న మున్సిపల్ ఆఫీస్కి పోయి ఈ భూమి వాళ్ళది కాదు, ఆ భూమి ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఈ ఊరు వాళ్ళైనా వాళ్ళు అని వాళ్ళు తెలిసి తెలియక ఎన్నో రాంగ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. కమిషనర్ గారు ఇప్పటికైనా యాక్షన్ తీసుకొని ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ఇక ముందు నోటీసులు అందరికీ ఇక్కడ ఉన్న ప్లాట్ ఓనర్స్కి కూడా నోటీసులు ఇవ్వాలని కోరుతూ నేను దీన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతాం. అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా దృష్టికి తీసుకుపోయి దీన్ని పరిష్కారం దిశగా మేము కృషి చేస్తామని, భట్టు ఫ్యామిలీకి మేము సపోర్ట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్కి వచ్చిన ఫిర్యాదు మేరకు ఫెడరేషన్ సభ్యులందరూ, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఒక 60-70 మంది ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఈ సర్వే నంబరు 34, 35, 36 ఉందో వీళ్ళు ఇప్పుడు కొట్లాడి సుమారుగా 30 సంవత్సరాలు అవుతుందండి. కొట్లాడి ఒక తరం భూమిలో కలిసిపోయారు, ఇంకో తరం భూమిలో కలిసిపోయారు. ఇప్పుడు ఈ తరం ఉన్న వాళ్ళన్నా వాళ్ళు బతుకున్నంత లోపల ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు న్యాయం చేస్తే ఉన్న రోజులన్నా తృప్తి పడతారు. రేపు వాళ్ళు కూడా కాలం కలిసిపోతే ఆ బొందలో ఉన్నా కానీ మనశ్శాంతి ఉండదు వాళ్ళకు. మా భూమి ఏమైపోయి, మా పిల్లలు ఏమైపోయి, అన్నీ చాలా సత్యం ముందు కూడా తృప్తిగా చావుకుంటూ అవుతుంది. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే కోర్టు విషయాలు దృష్టిలో పెట్టుకోండి, ఆర్డర్ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా వీళ్ళ జాలిపడండి. ఎందుకంటే పేదలు రేషన్ బియ్యం తిని నానా ఇబ్బందులు పడుకుంటా, పడుకోవడానికి కూడా దుప్పట్లు లేక, ఇల్లు లేక, గుడిసెలో ఉండి ఇన్ని కోట్ల భూమి ఇన్ని ఎకరాలు ఉండి కూడా వాళ్ళు దక్కించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ తరపున ఫెడరేషన్ తప్ప ఎలాంటి పెద్ద నాయకులు మాకు లేరు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళపై దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేయగలని చెప్పేసి ఫెడరేషన్ తరఫున గవర్నమెంట్ తెలియజేస్తున్నారు. ఇంకో విషయం, ఇక్కడ ఈ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు అవుతలేదు సార్. ఇంటి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు, కరెంటు బిల్లు ఇవ్వట్లేదు, మళ్ళీ మంచిగా కలెక్షన్లు ఇవ్వట్లేదు. ఎప్పటికైనా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మనము తక్కువ ధరలో కొనుక్కుందాము అనే ఉద్దేశంతో కొద్దిగా డబ్బులు చేతులు మారి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి చెల్లకుండా ఒక నోటరీ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇలా కాకుండా రేపు ప్రతి ఒక్కరు వాళ్ళకి అన్యాయమే చేస్తారు. ఇన్ని రోజుల నుంచి ఎవరు కాపాడలేదు, ఇన్ని రోజులు వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేదు, అంతా అన్యాయం సైడే న్యాయం జరుగుతుంది. మనకు ఒక సందు అని చెప్పేసి ఒక 10 లక్షల రూపాయల భూమి ఉంటే 50,000కు నోటరీ చేసుకొని ఆ నోటరీ మీద ఇక రకరకాల గుడిసెలు అనగా ఇల్లు అనగా వాళ్ళకు తోచినట్టు పొజిషన్లో ఉన్నాము, ఇళ్ళైనా నుంచి ఉన్నాము, రేపు వాళ్ళు కూడా కొట్టాడతారు. 20,000 నుంచి మేమే ఉన్నాము, మాకు నోటు రాసిచ్చిర్రు, అది రాసిచ్చిర్రు, ఏదో వంకలు చెప్పి వీళ్ళ భూమిని కాజేయడానికి చాలామంది లోకల్ వాళ్ళు కానివ్వండి, ఎవరి లీడర్ కానివ్వండి, ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఎవరైనా కానివ్వండి, ఇది వాళ్ళు ఈ రూట్లో ఉన్నారు. కొద్దిగా గమనించండి. ఇంకోటి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చెంగిచెర్ల చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒకప్పుడు భూమి 2,000, 3,000 ఉన్నది, ఇప్పుడు సుమారుగా 1,00,000 వరకు పలుకుతుంది. అందరి కళ్ళు ఈ పేదల భూముల మీదే ఉంది. కనుక మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు సుమారుగా ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ వీళ్ళు లేడీస్ 70-80 ఏళ్ళకి వచ్చారు. ఎప్పుడు బతుకుతారో తెలియదు, ఎప్పుడు సస్తారో తెలియదు. వాళ్ళ మనశ్శాంతి కోసమైనా, వాళ్ళ కోసమైనా దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మా ఫెడరేషన్ తరఫున తెలియజేస్తున్నాము. లేదంటే చూడండి సార్, గవర్నమెంట్ ఎదురిచ్చానే సరే 2-3 వేల మంది ఇక్కడ కూర్చొని మేము ధర్నా చేసినా కానీ ఈ పేదవాళ్ళకు న్యాయం చేస్తామని ఫెడరేషన్ తరఫున మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సార్.